ఎన్టీ రామారావు గారు అంత పెద్ద మేధావి. ఆయన కోట్ల మంది అభిమానులు ఉన్నారు. మరి అంత పెద్ద మేధావిని అసలు మీరెట్లా పటాయించారు అర్థమవుతుంది. పటాయించడం అంటే అంటే ప్రేమను ఎలా తీశారు? ఇదే చెప్తుంది ప్రాసెస్ చెప్తుంది, స్టెప్ బై స్టెప్ అంతా. క్రమంగా ఆయనకి చాలా ఇంప్రెస్ అవుతా వస్తూ ఉన్నారు. అంటే ఒక రిలాక్సేషన్ ఆయనకి దొరుకుతూ ఉంది. రిలాక్స్ అవుతుంది ఆయన. అది అవుతా వస్తున్నారా, అవుతా వస్తున్నట్టు చేస్తున్నారా మీరు? నేను చేస్తాను కాదు కానీ బట్ ఒకే రకమైన భావాలు ఉండే వ్యక్తులు సహజంగానే ఇష్టపడతాము. వేవ్ లెంగ్త్ అంటారు కదా. ఆయనకి ఏది ఇష్టమో సాహిత్యం అది నాకు ఇష్టమైంది, ఆయనకి ఏ ఫిలాసఫీ ఇష్టమో అది నాకు ఇష్టమైంది, అదే మాట్లాడుకుంటా ఉన్నాం. అటువంటి దాని నుంచి తర్వాత ఇక ఒకరోజు సడన్గా తను పిలిచి అనౌన్స్ చేశారు, ఆమె నా చరిత్ర రాస్తుంది బయోగ్రఫీ అని చెప్పి. అక్కడి నుంచి నాకు డిగ్రీ కాలేజ్ ఉద్యోగం వచ్చింది నర్సరావుపేట. అక్కడి నుంచి ఇక నేను వారం రావటం, మెటీరియల్ తీసుకోవటం, ఆయన ఎదురు కూర్చోవటం, మా ఇద్దరికి ఇక ఆత్మీయత పెరగటము, ఒకరి కష్టాలు ఒకళ్ళు చెప్పుకోవటం. ఇక ఒక ముహూర్తంలో ఇద్దరము ఇక ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేము అనుకున్న పరిస్థితులు ఆయనే అడిగారు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఇది ఎక్కడ? నాచారంలోనే. అంటే నేను భారతీయ ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తూ ఉన్నాను. స్త్రీ రెండో వివాహం చేసుకోవచ్చో లేదో నాకు ఇప్పటికి తెలియదు. అది అంటే చట్టపరంగా ఉండొచ్చు, ధర్మపరంగా ఇది యాక్సెప్ట్ ఉందో లేదో. అట్లా వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి నర్సరావుపేటలో బుక్స్ వెతికితే ఒకటి దొరికింది నాకు. అది పరాశర స్మృతి దాని పేరు. ఆ పరాశర స్మృతిలో దాంట్లో నాకు దొరికింది క్లైబ్యోవ దూరగమనవ పీడితో ఏదో శ్లోకం ఉంది. అది అంటే భర్త నపుంసకుడైనా, లేకపోతే అధికంగా పీడించేవాడు అంటే వేధించేవాడైనా, లేకపోతే వ్యసనపరుడయి భార్యను పట్టించుకోకపోయినా, ఇంకా ఉన్నాయి ఇట్లాంటివి. అప్పుడు రెండో వివాహం చేసుకోవచ్చు. అది చదివాక నేను ఫోన్ చేశాను సంతోషంగా. ఇంకోటి